హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్‌తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి. మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. కొంచెం పరాగ్గా ఉన్న వేళ్ళు తెగిపోయేంత షార్ప్గా ఉంటుందని దాన్ని కనిపిస్తున్న ఖాళీ జాగాలో పెట్టి తడిమే ప్రయత్నం చేశాడు. ఏ ప్రయోజనం లేదు. మొత్తం అంతా మళ్ళీ తడిమి చూశాడు. ఆ తలుపు లాంటి భాగాన్ని చేత్తో తడుముతూ ఉండగా ఒక అర్ధచంద్రాకృతిలో ఒక సన్నని చీలిక తగిలింది. దాన్ని ఆనుకొని మరొక గీత లాంటి మనిషి చిటికిన వేలు పట్టేంత వెడల్పుతో మరొక చీలిక. దాన్ని జాగ్రత్తగా తడిమాడు. చేతి గోళ్లతో నొక్కుతూ తడుముతూ ఉండగా ఒక్కసారిగా ఎక్కడో లిక్ మన శబ్దం విక్కీ చెవులకి లీలగా వినిపించింది. గాట్ ఇట్! అతడిలో కెరటంలో ఎగిసిన ఆనందం. దొరికింది. ఈ దొరికిన చిన్న ఆధారాన్ని కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే బయటపడిపోవచ్చు. అది ఇంకా లోపలికో వెళ్తాడో బయటికే వస్తాడో తెలియదు. కానీ మొత్తానికి ఏదో ఒక దారి అయితే మాత్రం దొరుకుతుంది. ఇలా అనుకున్నాడో లేదో అతనికి ఎక్కడ లేని హుషారు వచ్చేసింది. నైఫ్ని దాచేసి తిరిగి చేతి వేళ్లతో ఆ చీలికని జాగ్రత్తగా ప్రెస్ చేయడం మొదలుపెట్టాడు. లాభం లేదు. అయినా అతడిలో పట్టుదల పోలేదు. ఆశని వదలకుండా మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నాడు. అలా ఒక్క క్షణం కాదు, 2 క్షణాలు కాదు, 10 నిమిషాలు కాదు, 20 నిమిషాలు కాదు, ఒక 40 నిమిషాల సుదీర్ఘ ప్రయత్నం అనంతరం అతనికి తట్టింది. ఆ చీలికను గోళ్లతో నొక్కుతున్నప్పుడు ఎక్కడో ఏదో జరిగింది. అలాంటి ఏర్పాటే ఆ హాఫ్ సర్కిల్లో కానీ ఉందేమో. అతడి బ్రెయిన్లో ఆ ఆలోచన రాగానే తన బొటన వేలితో ఆ ఖాళీగా ఉన్న అర్ధచంద్రాకారపు ప్లేస్లో తడుముతూ నొక్కుతూ మళ్ళీ ప్రయత్నించసాగాడు. ఈసారి మరో పావుగంట ప్రయత్నం తర్వాత ఎక్కడో కరకరకరమని చప్పుడు వినిపించింది. ఆ తర్వాత ఏదో ఫ్లిక్ మన చప్పుడుతో ఆ హాఫ్ సర్కిల్ తెరుచుకుంది. పాతకాలపు పావలా కాసంత ఆ చోటులోంచి లోపలికి వస్తూ ఉన్న వెలుగుకి పరిసరాలు కొంచెం క్లియర్గా కనపడుతున్నాయి. సంతోషంతో గట్టిగా అరవాలనుకున్న కోరికని చాలా బలంగా అణుచుకున్నాడు విక్కీ. ఆ చిరు వెలుగులో తలుపు కనపడినంత మేర జాగ్రత్తగా చూశాడు. వెతగ్గా అతనికి తలుపుకు రెండో వైపుకు కూడా అలాంటిదే చిన్న ఏర్పాటు కనిపించింది. అంతే. అప్పుడు అర్థమైపోయింది విక్కీకి. అటువైపు లాగానే ఇటువైపు కూడా, ఇటువైపు లాగానే అటువైపు కూడా, అటు కూడా ఇలాగే చేస్తే సరిపోతుంది, చూద్దాం ఏం జరుగుతుందా, పోయేదేముంది అనుకుంటూనే ఎడమవైపులాగానే ఆ కుడివైపు కూడా తన ప్రయత్నాన్ని స్టార్ట్ చేసేసాడు. అస్సలు కదలడం లేదు. తొక్కి పెట్టి గోళ్లు చిట్లడం మొదలుపెట్టాయి. చిట్లీ వేళ్లు రక్తం మోడడం స్టార్ట్ అయింది. పంటి బిగువన బాధని అణుచుకుంటూ నెమ్మదిగా వేళ్లని మార్చి ప్రయత్నం చేయసాగాడు. ఎందుకంటే విక్కీ కార్యసాధకుడు. అనుకున్న పని పూర్తయితే తప్ప వదలడం అతడికి జన్మలో అలవాట్లేదు. అదిగో ఆ ఒక్క అలవాటే అతన్ని అతడి వృత్తిలో నెంబర్ 1 ప్లేస్లో నిలబెట్టింది. కుడి చేతి వేళ్లన్నీ రక్తం ఓడుతూ నొప్పి కలిగిస్తున్నాయి. ఉన్నట్టుండి అతనికి పిచ్చి కోపం వచ్చింది. ఏంటిది, ఎందుకు రాదు, అసలేముంది ఇందులో, తనకేమైనా పెద్ద విషయమా అనుకున్నాడు. పెద్దగా పెడబొబ్బ పెడుతూ 2 చేతుల బొటన వేళ్లని ఆ అర్ధచంద్రాకృతి హోల్స్లో పెట్టి గట్టిగా ఒత్తుతూ జై చెన్నకేశవ అని అరుస్తూ ఒకేసారి నొక్కాడు. అతడి బలం మొత్తం అతడి చేతుల్లో కేంద్రీకరించబడి ఉక్కు ముక్కల్లా దృఢంగా మారాయి అతడి చేతులు. బద్ధ శత్రువు గొంతు పట్టుకున్నట్టుగా బలమైన శక్తిని ప్రయోగించాడు అతను. అంతే. తలుపుకి 2 వైపులా కరకరకరకరమనే శబ్దంతో ఏదో తిరిగిపోయిన ధ్వని. క్లిక్ మంటూ బలమైన చప్పుడు. అతడి అరుపు ఆ గుహంతా రీసౌండ్లో ప్రతిధ్వనిస్తోంది. దాన్ని డామినేట్ చేస్తూ 2 భాగాలుగా నెమ్మదిగా తెరుచుకోసాగింది ఆ బలమైన ఇనప తలుపు. అంగుళం జరుగుతూ మనిషి పట్టేంత జాగా వరకు తెరుచుకుంది. ఆ తర్వాత ఆగింది.
బయట మార్గం కనబడగానే అలసటగా అనిపించినది. అతడి గాయాలు మొత్తం అన్నీ మర్చిపోయాడు. ఆ గాయాల నుంచి స్రవిస్తున్న రక్తం తాలూకు బాధ కూడా ఆందోళన తెలియడం లేదు. ఆనందాన్ని గుహ గోడకు చేరబడి కాసేపు అనుభవించాడు. గొప్ప హ్యాపీగా అనిపించింది. ఒక్కసారి కర్తవ్యం వెన్నుతట్టింది. అసలు తనిప్పుడు ఏమరిచాడు? ఏదో అన్నాడు. ఆ అన్నదేమిటో గుర్తుకు రాలేదు. ఏదో దేవుడి పేరు. తనకెలా తెలుసు? తనకు మామూలు దేవుళ్ళే తెలియదు. ఇప్పుడు తన అన్న పేరు ఏం తెలుస్తుంది? ఏంటది? నుదురు బలంగా రుద్దుకున్నాడు. తల నొప్పిగా అనిపించింది. ఏం పేరది? ఏం పేరబ్బా? చెన్నకేశవ అనే కదూ? ఈ పేరుతో సినిమా కూడా ఉందే. ఎస్, చెన్నకేశవ అనే కదూ తను అరిచాడు. ఎస్ అదే అరిచాడు. ఎంతకు జయంత ఏమైపోయింది? తన ముందు ఇప్పుడు చాలా పని ఉంది. ఈ తలుపు ఇంజనీరింగ్కి మతి పోతోంది. అలా అనుకున్నాడో లేదో అతని మైండ్లో భయంకరమైన ఆలోచన వచ్చింది. కొంపదీసి ఆ తలుపు కాసేపటి తర్వాత క్లోజ్ అయిపోదు కదా? ఎలా తెరవాలో తెలిసేసింది అనుకో. ఆ ఆలోచనకి కంపించిపోతూ క్రాస్గా తిరిగి ఆ దారిలోంచి బయటపడ్డాడు. డర్టీ కేవ్. బహుశా తనలాగే జై కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉంటుంది. వెతికితే పోలా అనుకున్నాడు. వేళ్ళు నొప్పిగా ఉన్నాయి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. కానీ జైని తలుచుకోగానే మనసులో కొత్త ఆనందం. ఒరే విక్కీ, నీకు మతిపోయిందిరా. అసలు ఆ అమ్మాయి ఎవరు? తనెవరు? ఆమె ఎలా ఉంటే తనకెందుకురా? ఒక ఆలోచన. తన ప్రాణాలతో ఉండగా తన జైకు ఏమీ కాకూడదు, తాను కానివ్వడు. వెనకాలే తోసుకొచ్చేసింది ఇంకో ఆలోచన. మామ, నన్ను వదిలిపోనంటివి? ఎక్కడనున్నావు? నీ ఎడబాటు భరింపలేకున్నాను. గలగలా గాజుల చప్పుడు, సుపరిచితమైన జవ్వాది సువాసన. అవును, తను ఆమె కొరకే. తన జీవితం, తన సింహాసనం, తన రాచరికం ఆమెవే. ఆ జవ్వని చిరు దరహాసం, కాలికి పూసిన ఎర్రని లత్తుక, మెడలో పచ్చల పతకం, సన్నని నడుముకు ఒత్తుకొను బంగారు వడ్డాణం, ముత్యాలు కుట్టిన మేలిముసుగు, సంపంగి మొగ్గ వంటి ముక్కుకు తళుక్కున మెరిసే వజ్రాల ముక్కెర. ఆ సౌందర్యవతి తనదే. కర్ణాటక భావి మహారాణి, తన ప్రియురాలు. ఈ విక్రమసింహరాయప్ప మేన ప్రాణములుండగా ఆమెకేమీ కాదు. విక్కీ క్షణంలో గత జన్మలోకి వెళ్ళిపోయాడు. ఒక కోమల కంఠం పకపకా నవ్వుతూ తనను కవ్విస్తోంది. ఏటి తెరగల గలగలల వలె మృదు మధురమైన నవ్వు. ఎర్రని గోరింటాకు పూసిన అరచేతులతో చప్పట్లు చరుస్తోంది. రారమ్మని పిలిచి కవ్విస్తూ ఉంది. మరోవైపు గండరగండ విక్రముల వారికి ప్రణామములు, సైనికుల వీరాలాపములు. తలలో కత్తులు ఖణేల్మన్నాయి. పరవళ్లు తొక్కుతున్న నది, గాలి హోరు, తల్లక్రిందులైపోయిన నౌక, నిండైన నీటిలో తేలుతూ ఉన్న ఆకుపచ్చని పట్టు చీర కొంగు, నీటి అలలపై నిడిపోయిన శిరోజాలు. మంజు! ఆర్తనాదం ప్రతిధ్వనించింది. విక్కీ తలలోంచి చెమటలు కారిపోతున్నాయి. గత జన్మలో విక్రముడు, ఈ జన్మలో విక్కీ, విక్రమ్. బచ్చీరాని జ్ఞాపకాలు. ఒక్కోసారి స్పష్టంగా, మరోసారి అస్పష్టంగా అతడి కేకతో గుహలు ప్రతిధ్వనిస్తున్నాయి. 2 చేతులతో తల పట్టుకుని ఒక్క క్షణం కూలబడిపోయాడు. తల గిర్రున తిరిగిపోతూ ఉంది. మంజురేఖ! మరొక్కసారి అతడి కంఠం నుంచి వెలువడింది ఒక కేక. ఒత్తిడిని తట్టుకోలేని అతను సెకండ్స్లో స్పృహ కోల్పోయాడు. దబ్బున కింద పడిపోయాడు. తెరుచుకున్న తలుపులలోంచి గత జన్మ జ్ఞాపకాలను మోసుకుంటూ వీస్తోంది అక్కడి వెచ్చటి గాలి. ఆ గాలి తదుపరి పయనం ఎటు? మంజురేఖను విక్కీ కనిపెట్టగలుగుతాడా? ఆమెను కాపాడగలుగుతాడా? ఏమో, వేచి చూడవలసిందే. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.